నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అన్న వృద్ధాశ్రమంలో అన్నగారం జరిగింది. కానీ శ్రీమతి జె శిల్పా గారు, శ్రీ శ్రీనివాసరావు గారు అన్నదాత వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత్థాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మహస్సు లక్ష్యంగా 65 మంది నిరాశ్రయుల ఆకలి తీర్చడానికి శ్రీరాముని ఆశీస్సులతో శ్రీమతి జె శిల్పా గారి మాతృమూర్తి గారు, శ్రీమతి జ్యోతి కుమార్ గారి జన్మదిన శుభ సందర్భంగా మరియు శ్రీనివాసరావు గారి జన్మదిన శుభ సందర్భంగా అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే ముందుగా శ్రీమతి జ్యోతి కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మ వేడుకలు మనజొక్కలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపలు కోరుకుంటూ విష్ మెనీ మోర్ హ్యాపీ సహోదరి జ్యోతి కుమార్ అమ్మగారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున అలాగే మా ఆశ్రమం మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమం మీకు బర్త్డే విశేష అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ జ్యోతి కుమారి అమ్మగారు. హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ జ్యోతి కుమారి అమ్మగారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్రీ శ్రీనివాసరావు గారు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మనజొక్కలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపని కోరుకుంటూ విష్ మెనీ మోర్ హ్యాపీ సహోదరి శ్రీనివాసరావు గారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున అలాగే మీ అమ్మగారి తరఫున, నాన్నగారి తరఫున, అలాగే అత్తయ్య గారి తరఫున, మామయ్య గారి తరఫున కూడా మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారి ఆశీస్సులు మీకు ఎల్లరిని కోరుకుంటూ అలాగే మా ఆశ్రమంలో మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ శ్రీనివాసరావు గారు. హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ శ్రీనివాసరావు గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి జె శిల్పా గారికి, శ్రీ శ్రీనివాసరావు గారికి, చిరంజీవి సహనా గారికి, శ్రీమతి జ్యోతి కుమార్ గారికి, శ్రీ కనకచలం గారికి, శ్రీ మృత్యుంజయరావు గారికి, శ్రీమతి భాగ్యలక్ష్మి గారికి దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయ లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంస దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి జె శిల్పా గారికి, జ్యోతి కుమార్ గారికి, శ్రీమతి భాగ్యలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలు కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లరిని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరని మనసారా కోరుకుంటూ అలాగే మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్కి మరియు విశ్వమ గారికి పాదవందనం చేసుకురా 365 రోజులు నిత్యానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేసి తను 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర్కి మరియు విశ్వమ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర్కి మరియు పుష్పమ్మ గారికి ప్రత్యేక ధనం తెలుపుకుంటూ పాదవందనం. అలాగే ఈరోజు శ్రీమతి జె శిల్పా గారు, శ్రీ శ్రీనివాసరావు గారు మీరు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, ఫ్రూట్స్ బనానా, అలాగే బగారా రైసు, అలాగే చికెన్ మసాలా, అలాగే కాకరకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ.